అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గుంటూరు పీఠంలోని పాటిబండలో వెలసి 100 వసంతాలు పూర్తి చేసుకున్న ముగ్గురు రాజుల దేవాలయ శతవార్షికోత్సవానికి ప్రసంగికులుగా ఆహ్వానించిన నా మిత్రులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు అయినటువంటి గుంటూరు పీఠాధిపతులు మహాఘనత వహించిన చిన్నాబత్తిన భాగ్యయ్య గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. 4 సార్లు నా మేత్రాసనాన్ని సందర్శించి గిరిజన గ్రామాలకి వెళ్ళి గిరిజనులతో కూర్చొని మాట్లాడి సంభాషించి వారిని ఊరటించి తరువాత వారి భాషలోనే దీవెనలు అందించినటువంటి ఘనత మన గుంటూరు మేత్రానులకే దక్కుతుంది. 3 సంవత్సరాలు కూడా నిండని విచారణకర్తలుగా చిన్నాబత్తిని హృదయ కుమార్ తన బాధ్యతలు చేపట్టగానే ఈ పాటిబండ్ల విచారణ ఆధ్యాత్మిక అభివృద్ధికై నూతనీకరిస్తూ నిర్మిస్తూ కొత్త కట్టడాలతో ఈ యొక్క విచారణని అందంగా తీర్చిదిద్దిన చిన్నాబత్తిని హృదయ్ కుమార్ గారికి నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తూ ఉన్నాను. ఆత్మీయంగా, వ్యక్తిగతంగా తండ్రి గారి యొక్క మాట నాకు అందచేసినటువంటి నా మిత్రుడు కన్వీనర్ శ్రీ అల్లం శౌరెడ్డి గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ 100 సంవత్సరాలలో ఈ విచారణలో నెలకొరిచి దైవ సాన్నిధ్యం చేరిన కీర్తిశేషులైన గురువులకు, కన్యకామణులకు, దైవజనులందరికీ నిత్య విశ్రాంతి కలగాలని నా ప్రార్థన. నేడు ఈ విచారణలో బాధ్యతలు నిర్వహిస్తున్న విచారణకర్తలకు, కన్యకామణులకు శుభాకాంక్షలు, అభినందనలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు కథోలిక శ్రీ సభలో గుంటూరు పీఠానికి ప్రత్యేకంగా ఈ పీఠంలోని పాటిబండ్ల విచారణలోని ముగ్గురు రాజుల దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉన్నది. నేడు 100 వసంతాలు పూర్తి చేసుకొని ఈ విచారణలోని దైవజనుల విశ్వాసానికి, అంకిత భావానికి, దైవ పిలుపులకు నిలయమై ఈనాడు ఆంధ్ర శ్రీ సభలోనే ఒక ఉత్తమమైన ఆదర్శవంతమైన విచారణగాను, రాజులు ఎంత జ్ఞాన సంపత్తి గలవారో అదే దైవ జ్ఞానాన్ని, దైవ సాన్నిధ్యాన్ని, ఆశీస్సులని 100 సంవత్సరాలుగా అందచేసిన ఈ పరిశుద్ధ దేవాలయం చిరస్మరణీయం, అభినందనీయం. 100 సంవత్సర వార్షికోత్సవ సందర్భంగా ఈ విచారణలోని దైవజనులందరికీ ఇవే నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియచేస్తున్నాను. ఈ విచారణ నుండి రమారమి 50 మంది పైగా గురువులు, 150 మందిగా కన్నిగడ్డ ముద్దుబిడ్డ అయినటువంటి ఒక పీఠాధిపతి 60 సంవత్సరాల గురుత్వ జీవితం తాను కొనియాడుతున్నటువంటి శుభ సందర్భంలో మహాఘనత వహించిన కడప అపోస్తలిక పాలనాధికారి అయినటువంటి గాలిబాలి తండ్రి గారికి నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. 100 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో విశ్వాస దీపం వెలుగొందుతూ వెనవేలు మందికి వెలుగునిచ్చింది. ఈ ఆలయంలోనే ప్రజలు, క్రైస్తవ విశ్వాసులు జీవమిచ్చు దేవుని వాక్కును ఆలకించారు. దివ్య పూజలో క్రీస్తు శరీర రక్తములను, దివ్య సప్రసాదాన్ని స్వీకరించి పోషణ పొందారు. జ్ఞాన స్నానం, భద్రమైన అభ్యాంగం, పాప సంకీర్తనం, గురుపట్టం, జ్ఞాన వివాహం శ్రీ సభ యొక్క ముఖ్యమైన క్రైస్తవ జీవితానికి అద్దం పట్టే దివ్య సంస్కారాలని స్వీకరించారు. రోగుల అభ్యంగనం, భూస్థాపిత కార్యాలు ఆలయ ప్రాంగంలోనే జరిగాయి. పరిశుద్ధ క్రైస్తవ జీవనానికి చిహ్నంగాను, ప్రేరణగాను ఒక మాతృమూర్తిగా సజీవంగా నిలిచింది ఈ విచారణ. ఈ ఆలయ గర్భంలోనే పీఠాధిపతులు, గురువులు
మఠవాసులు, కన్యకామణులు, ఉపదేశులు, దైవజనులు ఉదయించారు. ఈనాడు 100 వసంతాల ఆలయం దైవ మహిమకు, క్రీస్తు ఉనికికి, పరిశుద్ధాత్మ నిలవకు ఆలయాన్ని దర్శింపవచ్చిన ప్రతి క్రైస్తవులకు నేడు దేవుని ఆశీస్సులు కలగాలని ప్రార్థిస్తున్నాను. నేటి పరిశుద్ధ గ్రంథ పఠనాలని పరిశీలించినప్పుడు మొదటి పఠనం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు. వచనాలలో ప్రవాసములో, బానిసత్వంలో, శోకములో, అవిధేయత అనే అంధకారములో, అలమటించే నైరాశ్యంలో కృంగిపోయే యూదులకు ఒక మేలుకొలుపు, ఆశా జ్యోతి ఈ వాక్యాలు. దేవుని విధేయిస్తే, దేవుని ప్రేమిస్తే, దేవుని ఆశ్రయిస్తే భవిష్యత్తు ఎలా దేదీప్యమానంగా ఉంటుందో ప్రవక్త యెషయా వివరిస్తాడు. ఎంత గొప్పగా ఉద్ధరిస్తాడు. ప్రపంచం ఎలా తన వైపు చూస్తుందో, ఎన్నెన్ని కానుకలతో వస్తుందో తెలియచేస్తాడు. ఈ ప్రవచనం 3 రాజుల రాకలోను, వారు బాలయేసుకు అర్పించిన కానుకలలోనూ నెరవేరింది. జ్ఞానులు తెచ్చిన కానుకలు అంతరార్థం ఇది. బంగారం, భువిపై దైవకుమారుని రాజరికం, క్రీస్తు ప్రభు రాజాదిరాజు అని ఆనాడు జ్ఞానులు తెచ్చిన బంగారం సూచిస్తుంది. ధూపం దైవానికి, దేవసుతునికి గుర్తుగా నిలుస్తుంది. మిర్రా పరిమళ ద్రవ్యం క్రీస్తు మరణానికి గుర్తుగా నిలుస్తుంది. పునీత ఒరిజిన్ అనే పితామహుడు బంగారం రాజరికానికి, మిర్రా క్రీస్తుని మానవత్వానికి, సాంబ్రాణి దైవత్వానికి గుర్తుగా ఉన్నాయని తాత్పర్యం చెప్పారు. ఈ కానుకలకు వేదాంతులు ఈ అర్థాన్ని కూడా ఇచ్చారు. బంగారం క్రీస్తు యొక్క పుణ్యశీలాన్ని, సద్గుణశీలత్వాన్ని, సాంబ్రాణి ఆయన ప్రార్థనా జీవితాన్ని, మిర్రా తన జీవితంలో పొందబోవు శ్రమలని సూచిస్తున్నాయి అని తెలియచేశారు. ఇక మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు వర్తమానంలోకి వెళితే 3 రాజులు, జ్ఞానులు అయిన కస్పార్, మెల్కియోర్, బల్తజార్, వీరు పర్షియా రాజ్యంలోని ఖగోళ శాస్త్రజ్ఞులు విశ్వంబరంలోని నక్షత్ర సమూహములను పరిశీలిస్తూ వాటి ప్రభావం మానవాళి ఎలా ఉండగలదు ముందుగా తెలియచేసిన పరిశోధకులు, అన్వేషకులు. పరిశుద్ధ గ్రంథములో పేర్కొన్నటువంటి వివరాలు కొన్ని సాంప్రదాయబద్ధంగా ఆదిమ శ్రీసభలోను, పరిశుద్ధ గ్రంథములో చేర్చబడిన కొన్ని సువార్తల నుండి, చరిత్ర గ్రంథాల నుండి జ్ఞానులు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అన్నది పేర్కొనబడింది. ప్రపంచ యాత్రికుడైన మార్కో పోలో రాసిన గ్రంథం ద బుక్ ఆఫ్ మిలియన్, బుక్ 1 చాప్టర్ 13లో పొందుపరచబడిన సమాచారం ఇది. యేసుక్రీస్తుని ఆరాధించిన 3 రాజులు లేక జ్ఞానులు పర్షియా దేశంలోని సేబా నగరానికి చెందినవారు. ఆ నగరం నుండే యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా అని యెరూషలేమును పాలిస్తున్న హెరోదు రాజును అడిగారు. వారు హెరోదుని గురించి దేవుని వలన హెచ్చరించబడిన తరువాత వేరే మార్గములో తమ దేశానికి వెళ్ళిపోయారు. వారి సమాధులు ఇప్పటికి కూడా చాలా పదిలంగా ఉన్నాయని మార్కో పోలో తన పుస్తకంలో తెలియచేశాడు. విశ్వంలో క్రొత్త నక్షత్రం కనుగొని ఆ నక్షత్రం జన్మించినప్పుడు లోకాన్ని రక్షించే గొప్ప నాయకుడు జన్మిస్తాడని గుర్తించి ఆ బాలుని కనుక్కోవటానికి సుదూర ప్రాంతం నుండి రాజు సన్నిధికి వెళ్ళినప్పుడు ఉత్త చేతులతో వెళ్ళటం భావ్యం కాదని గమనించి వారు బంగారం, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యాలతో ప్రయాణం సాగిస్తారు. ఇది గొప్ప ప్రయాణమే. యేసు క్రీస్తుని కోసం చేసిన మహాప్రయాణం. మన జీవితాలలో ఆ ప్రభువుని వెతికినట్లయినా ఆయన మాటలోనే వెతకండి మీకు దొరుకును, తప్పనిసరిగా ప్రభుని కనుక్కోగలుగుతాం. ఆయన దివ్యానుభూతిని పొందగలుగుతాం. జ్ఞానులు కానుకలతో వచ్చారు. మన జీవితం నుండి మన రక్షకుడైన ప్రభువునకు ఏమి సమర్పిస్తాం? మనకున్న దాంట్లో శ్రేష్టమైనది, విలువైనది సమర్పించుకోవాలి. మనం ఈనాడు 2025 జూబిలీ సంవత్సరంలో ప్రవేశించాం. మన రక్షకుడైన యేసుక్రీస్తునకు ఈ జూబిలీ సంవత్సరంలో ఏమి సమర్పిస్తామో ఆలోచించుకుందాం. కేవలం ఇహలోక దైనిక కానుకలే కాదు,
మన హృదయాలు, మన నైపుణ్యాలు, మన సమయం, జీవిత విధానం ఏమి అర్పిస్తామని ప్రభువునకు, మన దైవానికి. జ్ఞానులు కనుగొన్న నక్షత్రాన్ని బెత్లెహేము నక్షత్రం అని పిలవటం జరుగుతుంది. ఇది పరిశుద్ధ గ్రంథములోని మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా రాయబడింది: ఆయన నక్షత్రాన్ని తూర్పు దిక్కున చూచిన మేము ఆరాధింపవచ్చితిమి అని హెరోదుకు, రాజుకు సమాచారం అందిస్తారు. ఈ నక్షత్రం వార్తనందుకున్న హెరోదు మహారాజు కూడా దాని పుట్టు పూర్వోత్తరాలను గురించి ఆరా తీస్తారు. అంతరిక్షంలో జరిగే ఈ అద్భుతాన్ని గురించి ఖగోళ శాస్త్రజ్ఞులు తర్జన భర్జనలు చేశారు. క్రైస్తవులు ఇది అంతరిక్షంలో జరిగిన అద్భుతంగా భావిస్తే, ఇంకొంతమంది దీన్ని ప్రకృతి సిద్ధమైనదిగా గుర్తించారు. కొంతమంది దీన్ని తోకచుక్కగాను, గ్రహాల అనుసంధానముగాను, లేక క్రొత్త నక్షత్ర జన్మగాను వివరించారు. ఆధునిక ఖగోళ శాస్త్రం ఈ బెత్లెహేము నక్షత్రం వెనకాల ఉన్న యథార్థం ఏంటో కనుక్కో ప్రయత్నం చేస్తున్నారు. నింగిలో మెరిసిన నక్షత్రం జ్ఞానులకు దారి చూపింది. మరి మన రక్షకుడు మనకే వెలుగు. ఆయన మాటల్లో, నేనే వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవడు. ఈ లోకములో జీవించే మనం పాపమనే చీకటిలో తిరగాడు మనకు యేసే వెలుగు, దారి దీపం. మన వ్యక్తిగత జీవిత చీకటిలో, ఈ లోకంలో జీవించే మనం పాపమనే చీకటిలో తిరగాడు మనకు యేసే వెలుగు. మన నిర్ణయాలు, జీవిత విధానం, మన పథకాలు, ప్రణాళికలు ఈ క్రీస్తు వెలుగుతో నింపుదాం. ఇది సాక్షాత్కార మహోత్సవం కూడా. జ్ఞానులు యూదులు కారు, పరదేశులు, భిన్న ప్రాంతాలు, సంస్కృతుల నుండి యేసును ఆరాధింప వచ్చిన వారు. యేసు ప్రభు సర్వ మానవాళి కోసం ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మోక్షారోహానికి ముందు ఆయన మాట మీద, మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానమును పొందివాడు రక్షింపబడును. ఈ జూబిలీ సంవత్సరంలో ప్రభుని జీవితాన్ని, సందేశాన్ని ప్రపంచ ప్రజలకు, అన్ని దేశాలలోనూ, అన్ని జాతుల వారికి ప్రకటించటం మన ధర్మం. యేసుక్రీస్తు మానవాళి రక్షకుడు, దైవ కుమారుడు. ఆయన గాథను, రక్షణనిచ్చే జీవము గల వాక్కులను మానవాళికి అందచేయటం ప్రతి క్రైస్తవుని విధి, ధర్మం. హెరోదు రాజు రాజకీయ కపటం. యూదులకు హెరోదు రాజుగా పడని వ్యక్తి. ఆయన ఎప్పుడు అభద్రతలోనే బ్రతుకుతాడు. 3 రాజులు హెరోదు వద్దకు వచ్చి అడిగిన విషయం, ప్రశ్న: యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచిన మేము ఆరాధింపవచ్చితిమి అనగానే హెరోదు రాజు, యెరూషలేము నగరవాసులు కలవరపడ్డారు. సమాచార సేకరణ తర్వాత హెరోదు రాజు మాటలు: మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియచేయుడి, నేను వెళ్ళి అతనిని ఆరాధించును. ఇది కపట నాటకం. దానిని గ్రహించిన 3 జ్ఞానులు, దైవానుభవంచే పరిశుద్ధులైన జ్ఞానులు, హెరోదు చెంతకు మరలా పోరాదని స్వప్నంన దేవుడు వారిని హెచ్చరింపగా, వారు మరో మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి. క్రూరుడైన హెరోదు రాజు బెత్లెహేములోను ఆ పరిసరాలలోని 2 ఏళ్ళు అంతకంటే ఎక్కువ ప్రాయము గల మగ శిశువులందరినీ చంపుడని ఆజ్ఞాపించాడు. అది హెరోదు రాజు అనుభవించిన అభద్రత, అసహనం, చెప్పలేని క్రూరత్వం. క్రీస్తుని, యూదుల రాజుని దర్శించి దైవానుభవం పొందిన జ్ఞానులు మరో మార్గం, దేవుడు సూచించిన మార్గము గుండా తిరిగి వెళ్ళారు. మన జీవితాల్లో కూడా క్రీస్తు అనుభవం పొందిన తర్వాత మనం ఆ మరో మార్గం, నూతన జీవిత విధానాన్ని అలవర్చుకోవాలి. అనుదిన జీవితంలో వివేచన అనేది అవసరం. ఇంగ్లీష్లో డిజర్న్మెంట్ అని అంటారు. ఈ వివేచన, పరిశుద్ధాత్మ వరం మంచి చెడుల మధ్య భేదాన్ని తెలుపుతుంది. ఆధ్యాత్మిక వివేచన మన జీవిత చుక్కానికి ముందుకు నడుపుతుంది. కొన్నిసార్లు మన జీవితంలో మనం ఎన్నెన్నో ఆలోచనలు, ప్రణాళికలు, పథకాలు వేస్తుంటాం. అవి దేవుని చిత్తానికి అనుకూలంగా ఉన్నాయో లేదో వివేచన నిర్ధారిస్తుంది. అలాంటి సంఘటనే 3 రాజుల విషయంలో జరిగింది. హెరోదుని కపటం వారి దారిని మార్చేలా చేసింది. మన జీవితాల్లో కూడా పవిత్రాత్మ నడిపింపు అనేది తప్పు దారి నుంచి మంచి దారికి మళ్ళిస్తుంది.
పాపము నుండి వైదొలిగి లక్ష్యశుద్ధి కలిగి నీతిమంతమైన జీవితంలోనికి సాగిపోవాలి. జ్ఞానులు యూదుల రాజుని మెస్సయ్యాను కనుక్కోవాలని ఎంతో ఆశపడ్డారు. ఈ జూబిలీ సంవత్సరంలో 3 జ్ఞానులు మనకి చక్కని ఉదాహరణం. మనము కూడా ఈ జూబిలీ సంవత్సరంలో ఆశావహ బాటసారులుగా లేక నిరీక్షణ తీర్థయాత్రులుగా మన జీవితంలో అన్ని రంగాల్లో ప్రభుని, ఈ లోక రక్షకుణ్ణి వెతికి కనుగొని విశ్వసించి ప్రేమించి క్రీస్తు సాక్షులుగా జీవించే ధన్యత నొందునాం. ఈ జీవిత వేడుకలను పురస్కరించుకొని పరిశుద్ధ పాపు గారు ఈ సంవత్సరాన్ని ఒక ముఖ్యమైనటువంటి నినాదంతో ఆరంభించి ఉన్నారు. ఏమనగా నిరాశ కలిగింపని నిరీక్షణ అనే అధికార పత్రములో విశ్వశ్రీ సభను నిరీక్షణ యాత్రకులుగా ఈ సంవత్సరంలో ప్రవేశించమని మనసారా కోరుకుంటున్నారు. ఎవరెవరైతే నిరాశతో నిస్పృహతో నిరసించిపోయి ఈ జీవన పయంలో నడవలేక నరకయాతన అనుభవిస్తున్నారో వారికి మనం ఆశాజ్యోతులుగా ఉండమని ప్రోత్సహిస్తున్నారు. ఏవేవో క్లిష్ట సమస్యలను ఎదుర్కొంటూ మన మధ్యనే నివసిస్తున్న సహోదరులకు ఆశాజ్యోతికు నిరీక్షణకు మనము స్పష్టమైన సూచికగా ఉండాలి. ఈ పవిత్ర సమరంలో ఇది మన కర్తవ్యం. ఆనాడు యేసు ప్రభు మొట్టమొదటిసారిగా దేవాలయంలో ప్రవేశించి యెషయా గ్రంథాన్ని తెరచి చదివినటువంటి మాటలే ఈ అధికార పత్రానికి పునాదులు. ఆ మాటల ద్వారా యేసు ప్రభు నోటి నుండి వెలువడినటువంటి ఆ పవిత్ర వాక్యాలలో ఇముడు ఉన్న అర్థాన్ని ఈ పత్రం మనకి విశదపరుస్తుంది. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలిగించుటకు, పీడితులకు విమోచనను కలుగు చేయుటకు, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. ఈ జూబిలీ సంవత్సర ఆరంభంలో ఈ ప్రభుహితమైన సంవత్సర ప్రకటనలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన వాక్యాలు: పేదలు, పీడితులు, గ్రుడ్డివారు, ఖైదీలు, వృద్ధురాళ్ళు, ఒంటరిగా జీవిస్తున్న వాళ్ళు, ఒంటరితనం అనుభవిస్తున్న వాళ్ళు ఈ నిరీక్షణ యాత్రలో మనలో కలుపుకొని దేవుని ప్రేమను చవిచూసేటటువంటి అవకాశాన్ని మనం ఇవ్వాలి. ఇది మన కర్తవ్యం. అందుకే ఈ అధికార పత్రాన్ని అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా మన తెలుగు కథోలిక పీఠాధిపతుల సమాఖ్య తెలుగులో అనువదించి ప్రచురించటం జరిగింది. ఈ పత్రికను ప్రతి క్రైస్తవుడు చదవలసిందిగా, దానిలోని సారాంశాన్ని అర్థం చేసుకోవలసిందిగా, ఆచరణలో పెట్టవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ జూబిలీ సంవత్సరం కేవలం పండుగలకు, పబ్బాలకు, సంబరాలకు, సరదాలకు మాత్రమే పరిమితము చేయకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ జూబిలీ వేడుకల ద్వారా ప్రతి విశ్వాసి పరలోక తండ్రితో సఖ్యతను పొందటానికి ప్రయత్నం చేయాలి. ప్రభువు నీ పాపములెల్లా మన్నించును, నీ వ్యాధులనెల్లా కూర్చును, సమాధి నుండి నిన్ను కాపాడును, ప్రేమ నేరులనడి దీవెనలను నీకు వసగును. ప్రభు కరుణామయుడు, దయాపూరితుడు, ప్రేమనిధి. ఈ సఖ్యత సంస్కారం అద్భుతమైన ఆధ్యాత్మిక వరం మాత్రమే కాదు, కానీ ఇది మన విశ్వాస యాత్రలో నిత్యయాత్మకమైన, అత్యావశ్యకమైన, ప్రాథమికమైన అడుగు కూడా. మన పాపములను తుడిచివేయమని ప్రభువునకు మన సమ్మతిని తెలుపుచున్నాం. మన హృదయములను స్వస్థపరచమని అర్థించుచున్నాం. మనలను లేవనెత్తవలనని విన్నవించుచున్నాము. మనలను తన కౌగిట చేర్చుకోమని ప్రార్థిస్తున్నాము. 3 రాజులు నిరీక్షణ యాత్రికులుగా చూడవచ్చు. ఈ పాటిబండ్ల జూబిలీ మహోత్సవాలు విశ్వ శ్రీ సభ సాధారణ జూబిలీ మహోత్సవాలతో ముడిపడి ఉన్నది. ఈ 2025 సంవత్సరంలో శ్రీసభ, విశ్వ శ్రీసభ నిరీక్షణ యాత్రికులుగా ఒక నూతన ప్రయాణం మొదలుపెట్టింది. ఈ 3 రాజుల పండుగ మహోత్సవంతో వారి నుండి మనం నేర్చుకోవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, వారిలాగా మనము కూడా నిరీక్షణ యాత్రికుల వలె యేసు ప్రభువుని చేరుకోవాలి. ఈ యాత్రలో వారు నిరాశపడలేదు, వెనక్కు తగ్గలేదు. చరిత్రకారులు చెప్పిన ప్రకారంగా కనీసము దగ్గరగా ఒక 1500 కిలోమీటర్లకు పైగా పయనించి ఉండవచ్చు. ఈ ప్రయాణం ఎన్నో రోజులు పట్టి ఉండవచ్చు, ఎన్నో నెలలు పట్టి ఉండవచ్చు, ఎన్నో కష్టాలు పడి ఉండవచ్చు, అనారోగ్యానికి పాల్పడి ఉండవచ్చు, ఆకలి దప్పులకు అలమటించి ఉండవచ్చు, దుండగుల బారి నుండి తప్పించుకొని ఉండవచ్చు. తాము వెంట తీసుకుని వచ్చే కానుకలను బాలయేసు వరకు చేరటానికి ఎంతో కాపాడుకొని ఉండవచ్చు. ఇవన్నిటినీ వీరు గెలుచుకొని తమ గమ్యం చేరుకున్నారంటే కేవలం వారిలో ఉన్నటువంటి నమ్మకం, ఆత్మవిశ్వాసం, ఆశ, నిరీక్షణ, తాము చేరుకోవలసిన స్థలమునకు తాము చేరతారనే నమ్మకం,
తాము ఆ యూదుల రాజును తప్పకుండా కనుగొలమన్న ఆత్మవిశ్వాసం, తమ కానుకలు బాలయేసుకు అందచేయగలమన్న పట్టుదల, ఈ జూబిలీ హితవత్సరములో మనము కూడా చేసేటటువంటి నిరీక్షణ యాత్ర వారి వంటిదే. ఆ దేవుణ్ణి దర్శించుకోవాలనే ఆశ మనలో ఉండాలి. అతన్ని చేరుకోగలమనే విశ్వాసంతో నిండి ఉండాలి. ఈ యాత్రలో ఎదురయ్యే కష్టాలని కూడా ఎదిరించి ముందుకు సాగగలమనే విశ్వాసం, నమ్మిక మనకుండాలి. మన ఈ జూబిలీ యాత్రకు ఈ ముగ్గురు రాజుల ప్రయాణం ఒక మాతృకగా, సుమాతృతగా తీసుకోవాలి. వారి నుండి నేర్చుకోవాలి. నిరాశ పడకుండా నిరీక్షించాలి. మన గమ్యం మనం ఎంచుకోవాలి. ఏ దిశ వైపు మనం ప్రయాణిస్తున్నామో తెలుసుకోవాలి. సరి అయిన దిశలో ప్రయాణం చేయటానికి సహాయపడే ఆ నక్షత్రాన్ని మనం గుర్తుపట్టాలి. దాని వెంట నడవటం నేర్చుకోవాలి. యేసు ప్రభువుని చేరుకోవాలి, ఆరాధించాలి, మన జీవితాలని ధన్యం చేసుకోవాలి. అప్పుడే మనం ఆరంభించిన ఈ నిరీక్షణ యాత్రకు ఒక అర్థం, పరమార్థం లభిస్తుంది. లేకపోతే ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరంలాగే గడిచిపోతుంది. ఈ నిరీక్షణ యొక్క మహత్తరమైన సాక్షిని దేవమాత మరియమాత. ఆ తల్లి నజరేతు నుండి కలవరి కొండ వరకు ఎన్నో శ్రమలలో, దుఃఖములో, బాధలలో, అవమానములో ఎన్నడూ నిరీక్షణను వదులుకోలేదు. ఈ నిరీక్షణను నిలుపుకున్నది. దేవుని యందు నమ్మకస్తురాలుగా పరిగణించబడింది. మన కొరకు తన కుమార్